ఇక బీజేపీ ఎంపీలు ఒక్కడు ఒక మోడీ గారి దగ్గర పోయి ఒక 5 పైసలు ఒక ప్రాజెక్టు ఏమి చేయరు. ఏమైనా కాంగ్రెస్ మంచిగా చేస్తుంటే తిడతారు, అడ్డుపడతారు. వెరీ అన్ఫార్చునేట్. అర్థమైనా? పొలిటికల్ వైబ్స్ వీళ్ళందరూ దొంగలే. ఆడు త్రిపురనేని చిట్టిబాబు అంటాడు, వాళ్ళ అయ్య ఏడుస్తాడు. త్రిపురనేని చిట్టిబాబు వాళ్ళ డాడీ ఆయన ఫేమస్ కవి ఏడుస్తాడు. ఈయన చూసి ఈ షోలలో ఇది పోగులు పెట్టుకొని పొద్దుగాలు వేస్తే చెత్తని పెట్టాడు. సిఎల్ వెంకట జయప్రకాష్ నారాయణ జేపీ వాడు ఐఏఎస్ చదువుకున్నాడు, డాక్టరు. వాడు బీజేపీ సంఖ్య నాకుతున్నాడు. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడు. ఎలక్టోరల్ బాడీస్ తప్పని మాట్లాడరు వీళ్ళు. జేడి లక్ష్మీనారాయణ ఆడంతే, అక్కడ సిబిసి వీళ్ళందరూ బీజేపీ. అంటే వీళ్ళందరి లోపల మనువాద భావజాలం ఉంది అని అర్థం. బీసీ ఎస్సీ ఎస్టీలు బాగుపడొద్దు, వీళ్ళ చేల పైసలు ఆడొద్దు, వీళ్ళు ఏ రకం కూడా ఒక సొంత ఇల్లు ఉండొద్దు, వీళ్ళు గుడిసెలు ఉంటారని ఉంటే గుడిసెలు వచ్చి కాలబెట్టాలి. ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న ముండ సపోర్ట్ చేస్తారు. లేకపోతే బీజేపీ కూడా ప్రశ్నిస్తారు ప్రజా సమస్యల మీద. మతం గురించి మాట్లాడరు. మతం అనేది ఇంటికాడ ఉంటుంది, లేకపోతే చర్చిలు ఉంటుంది, మసీదులు ఉంటుంది. ఎడబడతాడు ఎందుకుంటుంది? ఏం అవసరం? ఎవడెవరిని మొక్కుంటే ఎవడు లేడే అని తెలిసినాక వాడు ఎవరిని మొక్కుంటే నాకు వచ్చేది ఏంది? కామన్ సెన్స్. అందరూ ఒకటే భూమి ఉన్నప్పుడు, ఒకటే సూర్యుడు ఉన్నప్పుడు గంతమంది దేవుళ్ళు ఏడుంటారా? ఎట్లుంటారా? అంటే ప్రతి ఒక్క అట్లాంటప్పుడు నువ్వు చెప్పిందే నిజమైతే మరి జీసస్ అంటే ఇంకో సూర్యుని క్రియేట్ చేస్తాడు. ఓకే, ఈయన ఇంకో క్రిస్టియన్స్ కోసం ఆయన ఒక సూర్యుని క్రియేట్ చేస్తాడు. ఈయన ఇంకో ఈ రాముడు అంటాడు హిందువులకు సనాతనుల కోసం ఒక సూర్యుని క్రియేట్ చేస్తాడు. 10 సూర్యులు ఉండేటోళ్ళు, ఒకటే సూర్యుడు ఎందుకుంటాడు? బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని చేస్తారు. చాగంటి గరికపాటి చిన్నజీయర్ వాడి బతుకుదేరు కోసం వాడి దేవుని వాడుకుంటారు, అంతకుమించి వెళ్ళదాడు. అర్నబ్ గోస్వామి ఇంతో అంతో నిజం చెప్పింది ఆ బుద్ధుడు ఒకడే. ఓకే, బుద్ధుడు అంటే అది ఏమి దేవుడు కాదు, పండు కాదు, మశానం కాదు. మనకు ఎన్లైటన్ కావడం, జ్ఞానం రావడం, అన్ని విషయాల మీద అవగాహన రావడమే బుద్ధిజం. అంతే, అంతమించలేదు. సుగతి అనేట ఆయన బుద్ధుడు ఎందుకైండు? బుద్ధి వచ్చింది కాబట్టి బుద్ధుడైండు, అంతే. బుద్ధి అంటే ఏంది? అన్నిటి గురించి విషయ పరిజ్ఞానం వచ్చింది, అంతే. ఈ సృష్టి ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది, గదే ఎట్లా యూనివర్స్ వర్క్ అవుతుంది, దాన్నే ఎన్లైటన్మెంట్ లేదా జ్ఞానోదయము లేదా బుద్ధిజం. బుద్ధి వచ్చిన వాడినే బుద్ధుడు అంటారు, అంతమించి ఏం లేదు అక్కడ. సో ఇది అర్నబ్ గోస్వామి బీజేపీ ఐటీ వీళ్ళ నుంచి వచ్చేది ఏది నమ్మకం మిత్రులారా దయచేసి. ఓకే, ఎందుకంటే పాషం యాదగిరి అంతకుముందు బగ్గదిట్టిండు కాంగ్రెస్ ని. బీజేపీకి చరిత్ర ఆయనకి ఇంతో అంత సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిండు, విషయ పరిజ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని మన టిపికల్ తెలంగాణలో ఉన్నటువంటి నిజానికి వెనక నుంచి ఉన్నాడు, ప్లస్ జర్నలిస్ట్ కాబట్టి విషయ పరిజ్ఞానం ఉంది, అప్రిషియేట్ చేస్తా. కానీ ఆ చరిత్రను వక్రీకరిస్తా అంటే తెలియదు కదా. నీ బీజేపీ యొక్క లబ్ధి కోసమో బీజేపీతో నువ్వు కూర్చుకున్న ఒప్పందం ఏదో దానికోసం చరిత్రను వక్రీకరిస్తా, నిజాం గారి మీద బురద వెళ్తా అంటే తెలియదు. అట్లా అర్థమైందా? రాముడికి ముత్యాలు ఇచ్చే సాంప్రదాయాన్ని, వస్త్రాలు ఇచ్చే సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసిందే ఈ గోల్కొండ కుతుబ్ షాయిలు కదా. ఎన్నో బెనారస్ హిందూ యూనివర్సిటీకి నిధులు ఇచ్చిందే నిజాం గారు కదా. ఒకవేళ వాళ్ళు నిజంగా దుర్మార్గులు అయితే 500 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుంటే ఇక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండరు కదా, రోజు యుద్ధాలు అయ్యేటి కదా, అన్ని హాస్పిటల్ కట్టారు కదా, అన్ని బ్రిడ్జ్లు కట్టారు కదా, అన్ని ప్యాలెస్లు కట్టారు కదా. బ్రిటిష్ వాడు కట్టలేదు కదా. వాడు ఎత్తుకోవడానికి కావాల్సిన రైళ్లు కట్టుకున్నాడు. రైల్వే ట్రాక్లు ఎందుకు వేసుకున్నాడు వాడు బ్రిటిష్ వాడు? ఇక్కడ ముడిసరికి ఎత్తుకోవడానికి వేసుకున్నాడు. లేదంటే దేశంలో ఎవరైనా గొడవలు చేస్తే, అల్లర్లు చేస్తే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సైనిక బెటాలియన్ ని పంపించి మన రివోల్ట్ ని అప్రెస్ చేయడానికి, ఈ దేశాన్ని మన గుప్పిట్లో ఉంచుకోవడానికి వాడు రైలు వేసుకున్నాడు. మన కోసం వేయలే. అర్థమైందా? టెలిగ్రామ్ వ్యవస్థ కూడా వాళ్ళ ఆర్మీ మాట్లాడుకొని, వాళ్ళ అధికారులు మాట్లాడుకొని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వాళ్ళ ఆర్మీని పంపించి ఇక్కడ ఉన్నటువంటి ఈ రివోల్ట్ చేస్తున్న వాళ్ళని, కిత్తూరు చెన్నమ్మ లాంటి వాళ్ళని, అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళని అణిచివేయడానికి వాడు కట్టుకున్నాడు. అవి వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాడు. మన కోసం ఒక్కటి చేయలే. అందుకని బ్రిటిషుడు కట్టిన ఈ దేశంలో లేవు. ఏమైనా ఉంటే వాళ్ళు నివసించడానికి వాళ్ళ రాయబారులు కానీ వాళ్ళ అధికారులు నివసించడానికి కావాల్సిన ఏమైనా బిల్డింగ్ కట్టుకున్నాడు కావచ్చు. అంతా మించి ప్రజలకు ఉపయోగపడేది ఒక హాస్పిటల్, ఒక పాఠశాలలు ఏది కట్టలేదు బ్రిటిష్ వాడు. కొన్ని చట్టాలు ఎందుకు తెచ్చింది? బ్రాహ్మణుడు తెచ్చిన చెత్త చట్టాలు ఎందుకు తీసేసిండు అంటే కేవలం ఎవడో ఒకటి సపోర్ట్ వానికి దేశంలో ఉంటే వాడు ఎక్కువ కాలం దోసుకోవచ్చు కాబట్టి తెచ్చిండు. మన మీద ప్రేమతోటి చేయలే. కానీ అది ముస్లిం రాజులు అట్లా చేయలే. వాళ్ళు ఈ భూమిని వాళ్ళ దేశం అనుకున్నారు. అందుకనే వాళ్ళు కట్టిన ఇప్పటికి ఉన్నాయి.
అది అది తాజ్మహల్ అయినా సరే, ఎర్రకోట అయినా సరే, ఇంకో కోట అయినా సరే, ఏదైనా వాడు ఎత్తుకోవాలి. ఎవడో ఇద్దరు ముగ్గురు ఎత్తుకోయారు పర్షియా వాడు, కానీ ఆ యొక్క ఇరాన్ సంబంధించిన పర్షియాకి సంబంధించిన ఇద్దరు ఎత్తుకోయారు, కానీ మిగతా ఎవడు ఎత్తుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఎవరి ఇంటెన్షన్ ఏదో అర్థమైతలేదా? ఈ పాషం యాదగిరి పొద్దుగాల లేసి చరిత్రను వక్రీకరిస్తా అంటే 2 కోట్లు ప్లస్ ఒక జాగా ఇచ్చిండు రేవంత్ రెడ్డి మొన్న ఈ తెలంగాణకు సంబంధించిన సీనియర్లకు అని చెప్పి ఈయనకి పాషం యాదగిరికి ఆయన ఇంకా ఇద్దరు ముగ్గురు, నేను పేరు మర్చిపోయినా. సో ఇచ్చినప్పుడు మళ్ళీ 2 కోట్లు 3 కోట్లు తీసుకున్నాడు. అప్పుడు కొన్ని రోజులు కామాయిండు, మళ్ళా 2 కోట్లు కావాలనిపించినట్టుంది, మళ్ళీ చెత్త స్టార్ట్ చేస్తున్నాడు. ఒక కాదు ఆడోడో గూడూరు నారాయణ అంటాడు వేసుమండే కొడుకు, వాడు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ కి అందరూ భూములు డొనేట్ చేశారట. భూములు కానీ సంపద భూములు అట్లాంటిది డొనేట్ చేస్తే ఇది గాంధీ భవన్ లో ఈ మరి శశిధర్ రెడ్డి అండ్ ఈ గూడూరు నారాయణ అంటాడు ఏది సెక్రటరీ ఉండే. ఓకే, ఉన్నప్పుడు అప్పుడు అన్ని గాంధీ భవన్ కి ఇస్తే ఏం చేశారంట, రేవంత్ రెడ్డి పీసీసీ కాగానే ఏమైనా గాంధీ భవన్ పేరు మీద ఉన్న భూములు ఏమైనాయి అంటే వాడు ఆయనతో ఇది చెప్తారా ఇది చేయాల్సి వస్తుందని బీజేపీలో వారిపోయాడు. వాడు గూడూరు నారాయణ అంటాడు. అంటే ఆ యొక్క గాంధీ భవన్ ప్రజలు డొనేట్ చేసినాయి, ఆడ ఎత్తుకొని పోయిండు గూడూరు నారాయణ. ఎత్తుకొని పోయి ఇవాళ వాడు ఆ 70 కోట్లు దోసుకున్న సొమ్ము తీసుకుపోయి అది ఉట్టిగా నీకు ఏది అది సినిమా ఇట్టు కాదు పీక్తాయి అని తెలిసినా కానీ వాడు ఒక ప్రాపగండా సినిమా తీసిండు. ఏది తీసా కదా, అది అది అదే మన యొక్క రజాకర్ తీసిండు. 70 కోట్లు పెట్టి తీసిండు. 70 కోట్లు పోయినా మనకి ఏం బాధ అవుతలేదు. ఎందుకైతే లేదు అంటే ఎన్నికలలో గెలవడానికి ఆడెవడో మన దగ్గర దోసుకున్న సొమ్ముని ఈయన ద్వారా సినిమా తీపించిండ్రు అని అర్థం. అర్థమైందా? ఆ 70 కోట్లు పెట్టి వీడు తీసిండు. అది హిందూ ముస్లిం అని క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. అంటే జరిగింది హిందూ ముస్లిం గొడవ కాదు అది.